అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పడవ పోటీలు కనువిందు చేశాయి. కాట్రేనికోన మండలం బలుసుపత్రిలో గోదావరిలో వలకట్ల అత్తారాల స్థలాన్ని దక్కించుకోవడానికి పడవలతో పోటీలు నిర్వహించారు. సుమారు 40 ఇంజిన్ బోట్లతో మత్స్యకారులు ఈ పోటీలో పాల్గొన్నారు. కాట్రేనికోన మండలంలో గోదావరిలో వేటకు వెళ్లి చేపలు పట్టాలంటే మత్స్యకారులు పడవ పోటీలో పాల్గొనాల్సిందేనని ఇక్కడి రూల్. ఎవరైతే పడవ పోటీల్లో వలకట్ల స్థలం దక్కించుకుంటారో వారికి మరలా వరదలు వచ్చే వరకు గోదావరిలో చేపలు పట్టుకోవచ్చు. ఈ పోటీలు ప్రతి ఏడాది దీపావళి అనంతరం వరదలు తగ్గిన అనంతరం నిర్వహిస్తుంటారు. ఇక్కడ నుంచి బలుస్తెప్ప నుంచి ఈ పల్లంకూరు గోదావరి నుండి ఎదురులంగ గోదావరి నుండి కోటిపల్లి వరకు కూడా మరి మా గ్రామం నుంచి లంగారు కట్లు కట్టుకునే మరి ఫిషర్మెన్ ఉన్నారు. వాళ్ళ విషయం అయితే దాని నిమిత్తం ప్రతి ఏటా కూడా అమావాస్య వెళ్ళిన తర్వాత మా గ్రామ పెద్దల సమక్షంలో వీళ్ళందరూ కూడా ఒక రోజు నిర్ణయిస్తాం. ఈ లంగారు కట్టు నావలు బయలుదేరడానికి అంటే మీరు మరి పోటీ కింద పోటీ విధానం ఏమొస్తుంది, ఇది అంటే బ్రతుకు విధానం కోసం మరి పోటీ పడ్డ తప్పడం లేదు. కాబట్టి ప్రతి ఏటా కూడా మరి ఈ రోజు మేము నిర్ణయించడం జరిగింది. మరి అందరూ కూడా సక్రంగా ఈరోజు ఎవరికి ఇబ్బంది లేకుండా కూడా మరి బయలుదేరి వెళ్ళారు. ఎందుకంటే ఎక్కడ మత్స్య సంపద బాగా దొరుకుతుందో అదే ప్రాంతంలో ఎవరు ముందుగా వేసుకుంటారో వారికే ఆ స్థానం మళ్ళీ గోదావరి వచ్చి సంవత్సరాంతం కూడా వాళ్ళు అక్కడ వేటాడుకునే విధంగా మా గ్రామ కట్టుబడి ఒకటి ఉంది. పనాదికి వస్తున్న ఆచారం ఇది.